క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరూ కూడాను ఈ 4వ FTBC గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఫ్రాంక్లిన్ టెలీ బైబుల్ కాలేజ్ ఈ కళాశాల ఫ్రాంక్లిన్ గారు, మన పాల్ దేవప్రియం గారు ఆరాధన టీవీ డైరెక్టర్, వారి యొక్క తండ్రి గారు, వారి జ్ఞాపకార్థంగా, వారి గౌరవార్థంగా ఈ ఫ్రాంక్లిన్ టెలీ బైబుల్ కాలేజ్ అనేటువంటిది వారు ప్రారంభించారు. కనుక ఈ సందర్భంలో మనం ఫ్రాంక్లిన్ గారిని జ్ఞాపకం చేసుకోవటం ఎంతైనా కూడాను సమంజసంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఈ కార్యక్రమం దిస్ ఈజ్ స్పాన్సర్డ్ బై ఫ్రాంక్లిన్ పుల్లా ఫౌండేషన్ అండ్ ఆరాధన టీవీ. ఇంకా మనందరం కూడా ఒక్క క్షణం ఫ్రాంక్లిన్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ నిలబడి వారిని గౌరవిద్దాం. షల్ వి స్టాండ్ అప్ ఫర్ ఎ మూమెంట్. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ శుభకర సమయంలో మేము నీ దీన కుమారుడు ఫ్రాంక్లిన్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు చేసిన పరిచర్యను బట్టి కృతజ్ఞతలు. వారికి అనుగ్రహించినటువంటి సంతానాన్ని దీవించి ఆశీర్వదించమని, ప్రత్యేకంగా పాల్ దేవప్రియం గారు ఈ ఆరాధన టీవీని నడిపిస్తుండగా వారికి కావాల్సిన, కుటుంబానికి కావాల్సిన దీవెనలు మెండుగా దయచేయమని, ఈ దినం వేదాంత విద్యలో కృతార్థవుతున్న ఈ బిడ్డలను దీవించి ఆశ్రయించి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలో భద్రపరచుకోమని క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ఫ్రాంక్లిన్ టెలీ బైబుల్ కాలేజ్ ఇప్పటికీ 4 బ్యాచెస్, 4 కృతార్థులు కావటం జరిగింది. 5వ బ్యాచ్ ప్రారంభిస్తున్నాం. The 5th batch of Franklin Tele Bible College classes would commence from 16th of August 2014. Kindly keep your near informed about this unique program and encourage them to get registered. కనుక మీరందరూ కూడాను ఇది జ్ఞాపకం చేసుకొని మీ సంఘాల్లో, మీ స్నేహితుల మధ్య ఈ విషయాన్ని తెలియచేసి, అనేకులు ఈ కళాశాలలో చేరి ఇళ్లల్లో ఉండి చదువుకొని పరీక్షలు రాసి ఈ సర్టిఫికెట్ పొందవచ్చును. అండ్ ఐ వుడ్ లైక్ టు రియల్లీ ఇన్ఫార్మ్ యూ దట్ experienced faculty members who have served on the faculty of the Andhra Christian Theological College are engaged in this program. చాలా దివ్యమైనటువంటి విధంగా న్యూ టెస్టమెంట్, ఓల్డ్ టెస్టమెంట్, థియాలజీ, మరి సోషియాలజీ, తర్వాత లీడర్షిప్, దానికి సంబంధించిన విషయాలు చాలా సిస్టమేటిక్గా ప్రజెంట్ చేస్తున్నారు. కనుక మీరు మీ స్నేహితులను, మీ బంధువులను ప్రోత్సహించి ఈ కళాశాలలో చేరటానికి ప్రయత్నం చేయాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ, ఈ సందర్భంలో మనం ఫ్రాంక్లిన్ పుల్లా ఫౌండేషన్ అండ్ ఆరాధన టీవీ వారిని అభినందిస్తున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ అవర్ ఫ్రెండ్స్ హియర్ టు గివ్ స్పెషల్ నెంబర్. ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తనం వారు మనకు పాడి వినిపిస్తారు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, నేనునే మరువనేసు, నేనునే విడువనేసు, స్తుతించెదా నీ నామం దేవా
అనుదినం స్తుతించెదాని నామం దేవా అనుదినం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ దినం గ్రాడ్యుయేట్స్కి లేక వచ్చిన మనందరూ కూడాను సందేశం ఇవ్వాల్సిందిగా డాక్టర్ ఈడి యేసురత్నం గారిని రిక్వెస్ట్ చేసాం. హీఈస్ పాస్టర్ ఆఫ్ దిస్ చర్చ్ అండ్ ఈస్ గోయింగ్ టు డెలివర్ మెసేజ్ ఎట్ దిస్ మూమెంట్. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రేమ సహవాసమా, ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఫ్రాంక్లిన్ టెలీ బైబిల్ కాలేజ్ 4th గ్రాడ్యుయేషన్ సర్వీస్ మనం జరుపుకుంటున్నటువంటి సమయంలో మరి సహోదరులు మేనేజింగ్ డైరెక్టర్ పాల్ దేవ ప్రేమ్ గారికి, ప్రత్యేకంగా వారి బృందానికి, మరి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, దైవ జనులు, రెవరెండ్ ఆర్ జోసెఫ్ గారు చాలా ప్రముఖులు, పెద్దవాళ్ళు, మిమ్మల్ని గౌరవిస్తూ మరి మన మంచి పరిచయ వాక్యములను తెలియజేసినందుకు వందనాలు. అదేవిధంగా రెవరెండ్ డాక్టర్ బాబురావు గారు, మరి రెవరెండ్ డాక్టర్ మనోజయాల్ గారు, వీరందరూ కూడా మేము జత పనివారంగా ప్రభు సేవలో ఆశీర్వదింపబడుట మాకు ఎంతో ఆశీర్వాదకరము. మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో ఈ యొక్క సమయంలో ఫ్రాంక్లిన్ గారిని జ్ఞాపకం చేసుకుంటా, పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతుల్ని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరము అని అంటున్నారు. వారి వలన జరుగుతున్న కార్యక్రమాలకు దేవునికి నేను స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. వారి యొక్క ఆలోచనను బట్టి, ప్రతి విషయాన్ని బట్టి నేను దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున మరి ప్రత్యేకంగా ఆరాధన టీవీ వారు మంచి మరి ఈ యొక్క ఆలోచన కలిగినటువంటిది, దేవుని చిత్తానుసారమైనటువంటిది, నేను ఏర్పరచుకున్నటువంటి దైవ వాక్యము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద 18th verse, 18వ వచనములో రెస్టోరింగ్ ది బ్రోకన్ ఫెలోషిప్, మరి విచ్ఛిన్నమైన సంబంధాలను పునరుద్ధరించుట అనేటటువంటి విషయాన్ని మనం 2వ కొరింథీయులు 5:18లో ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మనకు అనుగ్రహించను. ప్రియమైనటువంటి వారులారా, ఈ వాక్యము మీతో పంచుకోవడానికి నేను ప్రభువును ప్రత్యేకంగా మరి ఆయనను మహిమపరుస్తూ ఉన్నాను. నిజ జీవితంలో you may be pastor, you may be bishop, whatever you may be, when you are proclaiming the word of God, it should reflect, the word and deed should go together. రెండు కలిసి వెళ్ళాలి జీవితంలో. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, అప్పుడే నీతిమంతులను జ్ఞాపకము చేసుకుంటా ఆశీర్వాదకరం. when you die, definitely things will be established, colleges will be established, and the word of God will be extended to the boundaries. అనేక స్థలాలకు మనం చెప్పగలుగుతాం. because when we remember and recollect our memory about the Franklin brother who slept in the Lord, today we could able to establish Tele Bible College. కనుక జీవితంలో మనం ఇలాంటివి చేయాలి అనేటటువంటి విషయాలను ప్రియమైనటువంటి వాళ్ళారా, సమాధానపరచు ప్రాధాన్యత ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేకాకుండా నిజంగా పరిస్థితులను మెరుగుపరచాలి. ప్రతి సువార్తికుడు ఏదో మేము బోధించాము అయిపోయింది కాదు, మెరుగుపరచాలి. వై దిస్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ద వరల్డ్. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలామంది ప్రార్థిస్తూ ఉన్నారు, చాలామంది సేవ చేస్తూ ఉన్నారు. పరిస్థితులు ఎలాగున్నాయి? నిజమైన సేవ కావాలి. ఒకవేళ నువ్వు పెద్ద వేదాంతకు మరి అందరము పెద్దవాళ్ళం కాకపోవచ్చు, సువార్తికుల్లో విశ్వాసం అనేటటువంటి విషయాన్ని, అంతేకాకుండా సమాధానము ఎలా ఏర్పరుస్తాము. ప్రియమైన స్నేహితులారా, ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మన 3 విషయాలను మనం గమనించినట్లయితే విచ్ఛిన్నమైన సంబంధాలను పునరుద్ధరించడానికి, ది రెస్టోర్ ది బ్రోకెన్ ఫెలోషిప్,
రెస్టరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ టుడే. పునరుద్ధరించు సంబంధాలు, ద రిలేషన్షిప్స్ బిట్వీన్ పర్సన్ టు పర్సన్. అండ్ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మరి ఎంతమంది చంపబడుతున్నారు ఈ ఇజ్రాయెల్ దేశంలో మనం చూస్తూ ఉంటున్నాం. స్టిల్ ద సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. రెండో విషయం మనం గమనించినాం, ఇతర అభిప్రాయాలను సానుభూతితో చూడాలి. సమాధానానికి మనకి ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి సమాధానానికి ప్రాధాన్యత ఇవ్వాలంటే దేవుని వాక్యము నీలో నిలిచి ఉండాలి. ఎవ్రీ డే ఇట్ షుడ్ బి లైక్ ఎ ఫైర్. అధికారముతో బోధించాలి, అధికారముతో జీవించాలి. యథార్థంగా దేవుని వాక్యమును పంచి దేవుడు సిద్ధపరిచిన మిమ్ములను ఆయన సేవకులుగా వాడాలి, దైవజనులుగా చూడాలి, మీలో దేవుని మహిమ చూడాలి అని అంటే మా ప్రార్థన ఎల్లప్పుడూ మీతో నిలిచి ఉంటుంది. మే ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ బి విత్ యూ సో దట్ హీ మే యూజ్ యూ యాజ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్. గాడ్ బి విత్ యూ. గాడ్ బ్లెస్ యూ. అండ్ ఐ ఆల్సో గ్రేట్ఫుల్ టు ది managing director of the Aradhana TV for the wonderful thought that he got, and also he has extended his ministry and God's ministry to other people. God bless you. God be with you. Thank you. థ్యాంక్ యూ డాక్టర్ యశ్రత్న గారు ఫర్ రెలవెంట్ మెసేజ్. చాలా అవసరమైనటువంటిది ఈ దినాల్లో. 3 మాటలు: పునరుద్ధరింపజేయాలి, సానుభూతి చూయించాలి, సమాధాన పడాలి. మరొక ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమంలోనికి మనం వస్తున్నాం. ఫ్రాంక్లిన్ టెలీ బైబుల్ కాలేజ్, దాని ద్వారా సువార్త చాలా ఎక్కువగా ప్రకటించబడుతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. నేను ఒక సాక్ష్యం పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఈ మధ్యలో చాలామంది ఫోన్స్ చేస్తుంటారు మాకు. టీచర్స్గా ఉన్నటువంటి వారికి ఫోన్ చేస్తుంటారు. కానీ ఆ ఫోన్ నంబర్స్ ఒకవేళ ఆరాధన టీవీ వారి ఫోన్ నెంబర్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మాకు రెస్పాన్స్ వస్తుంది, కానీ దీన్ని కండక్ట్ చేస్తున్నటువంటి వారికి కూడా నా రెస్పాన్స్ తెలిస్తే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ సుచిత్ర అనేటువంటి స్థలం నుండి ఆయన గారి పేరు చక్రవర్తి అనేటువంటి ఆయన. ఈ మధ్యలో ఈ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ఉన్నందువలన ఈ ప్రోగ్రామ్స్ ఆపారు. తర్వాత మరలా తిరిగి వచ్చే నెలలో మరలా ప్రారంభిస్తారు. ఆయన ప్రోగ్రాం ఆగినందుకు, ఆ రోజు ఆగినందుకు నాకు ఫోన్ చేశాడు ఆయన. ప్రోగ్రాంలు ఎందుకు ఆగినాయి సార్? నేను చాలా క్రమంగా నేను అన్ని సబ్జెక్ట్స్ ప్రతిసారి కూడా కూర్చొని రాసుకుంటున్నాను, చాలా చక్కగా ఫాలో అవుతున్నాను. ప్రోగ్రాం ఆగినందుకు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఆయన ఒక మంచి పెద్ద మాట అన్నాడు. నేను అసలు మానసికంగా మెంటల్లీ ఐఎమ్ డిస్టర్బ్డ్ అనేటువంటి మాట అన్నాడు. నేను అన్నాను, మరి మీరు ఎందుకు ఆ కాలేజీలో చేరి మీరు సర్టిఫికేట్ పొందకూడదంటే నాకు తెలియదండి అన్నాడు. తెలిస్తే నేను చేసేవాడిని నేను అన్నాను. వెంటనే నేను హెన్రీ గారి ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఎందుకు ఇది చెబుతానంటే, సో మెనీ పీపుల్ ఆర్ వాచింగ్ ది టీవీ అండ్ లెర్నింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ఫ్రాంక్లిన్ టెలీ బైబిల్ కాలేజ్. చాలామంది ఫోన్స్ మాకు వస్తున్నాయి, కానీ చాలామంది రిజిస్టర్ చేసుకోవాలా. ఆ విధంగా మీరు కొంతమంది సర్టిఫికేట్స్ తీసుకుంటూ ఉంటే ఇంకా అనేకులు వాక్యం తెలుసుకోవడానికి వీలవుతుంది. కనుక మీరు అందరూ కూడాను మరొకసారి నేను మనవి చేస్తాను, కైండ్లీ ఇన్ఫార్మ్ యువర్ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ సో దట్ దే మే గెట్ రిజిస్టర్డ్ అండ్ లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పర్సనల్గా కూడాను, తర్వాత సేవాపరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కనుక మీరు ఇది గుర్తుపెట్టుకోవాలని మరొకసారి నేను మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమానికి వస్తున్నాం. కృతార్థుల్ని మనం గ్రాడ్యుయేట్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ ది రిజిస్ట్రార్ టు ప్రజెంట్ ది క్యాండిడేట్స్. ఫ్రాంక్లిన్ టెలీ బైబిల్ కాలేజీ ద్వారా 4వ స్నాతకోత్సవ ఉత్సవంలో డిగ్రీలు తీసుకుంటున్న క్యాండిడేట్స్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక విశేషం, ఈ కార్యక్రమానికి చైర్మన్గా ఉన్నవారు రెవరెండ్ డాక్టర్ రావెల జోసఫాయి గారు, థియోలాజియన్, అండ్ ఆల్సో ద ఫార్మర్ ప్రిన్సిపల్ ఆఫ్ రామాయపట్నం Bible College and ACTC faculty, and also the writer of many books. Chairman sir, I present
on behalf of the Franklin Telly Bible College, the following graduates to receive the degrees and the certificates from you. So the candidates will come one after another. Mrs. Rajashree Anand Chowdhury. Mr. S. Yesupadam. Mrs. Sumartha Evangeline Jenna. Mrs. Jyotsna Rani Pakalapati. Mr. Venkatramana Dalia. Mr. Soilu Emmanuel Kondra. Mrs. Lena Hepsiba Kokonda. Mr. Jaychandran Pushpanathai. Mr. Srinivas Chari Kokonda. Mr. Devadas Rontala. Mr. M. Paul, please. మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ మనో జయల్ గారు, వారు మెననైట్ సంఘానికి సంఘ కాపరిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. బట్ యాక్చువల్లీ హీ వాస్ టీచింగ్ ఎట్ మెననైట్ బైబుల్ కాలేజ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. వీఆర్ వెరీ హ్యాపీ దట్ హీ ఈజ్ ఆన్ ది ఫ్యాకల్టీ ఆఫ్ ది Franklin Telly Bible College, and I request him to come and charge the graduates. మొట్టమొదట ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈ సందర్భాన లేక ఈ సమయాన గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. ప్రతి గ్రాడ్యుయేషన్ సర్వీస్లో కొన్ని చెయ్యండి చెయ్యొద్దనేటివి ఉంటాయి. వాటిని సాయంకాలం ముందు నేను జ్ఞాపకం చేస్తాను. దయచేసి ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ కొరకే ఇది నేను చెప్తున్నాను. మనమందరం కూడా ఫాలో అయితే మంచిది. అన్ఫార్చునేట్లీ మన క్రిస్టియన్స్లో ఈ గ్రాడ్యుయేషన్ అంటలకే ఈ అంత గౌనులు అధికారం ఇవన్నీ వచ్చేసాయి. బట్ మన బైబిల్ కాలేజ్ వాళ్ళు ఒక చక్కటి స్టేట్మెంట్ ఇక్కడ పెట్టారు. ఇవాళ మీరు గ్రాడ్యుయేట్ అయినరంటే క్రౌన్ రాలేదండి. బిబ్లికల్ వరల్డ్లో చెప్పాలంటే, బైబిల్ పరంగా చెప్పాలంటే బకెట్ అండ్ టవల్ ఇచ్చినట్లు. ఇక్కడ చూడండి ఏం రాశారు. దిస్ సర్టిఫికేట్ హియర్ బై అవార్డెడ్ దిస్ సర్టిఫికేట్ టు పార్టిసిపేట్ ఇన్ ద క్రిస్టియన్ ministry, not in the leadership, not for bossism, but it is for ministry. What is ministry? Ministry is nothing but serving, seva cheyadam. So we charge you, the Telly Bible College, Franklin Telly Bible College, charge you to do ministry. Not to be bossing in the church. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఇలాంటి డిగ్రీలు పొందినాక, సర్టిఫికేట్స్ పొందినాక నా దగ్గరికి వచ్చారు. మా చర్చిలో నేను కొంత చిన్న నాయకునిగా ఉన్నా, లే పరిచర్యలు, సార్ నాది ఇది అయిపోయింది, నేను పాస్టర్గా ఉంటాను, ఉన్న పాస్టర్ని తీయండి నన్ను పెట్టండి అంటున్నాడు. దట్స్ నాట్ మెంట్ ఫర్ దట్. We are called and you are called and you are charged to do ministry. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. సహోదరులారా, మీ యొద్దకు మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరెరిగినట్లు మేము ఫిలిప్పైలో ముందు శ్రమపడి
అవమానము పొందితిమి. ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. రెండోది ఏమంటున్నాడంటే, మోసయుక్తమైనది కాదు కానీ సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాం. రెండవ కార్డినల్ సూత్రం, రెండో ఛార్జ్ మీకు అప్పగించేది, మనుషులను మెప్పించే సేవకులుగా ఉండకూడదు, దేవుని మెప్పించే సేవకులుగా ఉండాలి. రెండోది ఏమంటుండొచ్చు. మూడోది ఇంకోటి, మీరు ఎరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టి వేషమునైనను ఎన్నడూను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్ష్యం. ఇచ్చకపు మాటలు, ఇవాళ రేపు ప్యూర్ గాస్పల్ చెప్తే చాలామందికి ఇష్టం లేదు. బెంచీలు కాలవుతున్నాయి మాలాంటి చర్చెస్లలో. ఎక్కడ పోతున్నారు మనందరికి తెలుసు. నేను క్రిటిసైజ్ చెయ్యను. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలననే కానీ ఇతరుల వలనే కానీ మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. మళ్ళీ నేను మొదటికి వస్తున్నాను. మొదట్లో చెప్పాను పరిచర్య అని చెప్పాను. మళ్ళొకసారి నేను జ్ఞాపకం చేస్తా. ఈ సర్టిఫికెట్ మీకు ఇచ్చారంటే బ్యాచిలర్ ఆఫ్ క్రిస్టియన్ మినిస్ట్రీ, క్రైస్తవ పరిచర్య చేయడానికే ఇచ్చారు. ఇట్స్ నాట్ డాక్టరేట్ ఆర్ మాస్టర్ ఆర్ ఫిలాసఫీ. పరిచర్య కొరకు మన జీవితాలను, మీ జీవితాలను, మా జీవితాలను వాడుకుందామని ఈ సాయంకాలం మందు ఒక చిన్న తీర్మానం చేసుకొని ఇక్కడి నుండి వెళ్దాం. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. రిక్వెస్ట్, బిషప్ జాన్ గారు రావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. క్రిస్టియన్ సోషల్ ఫోరం ప్రెసిడెంట్ గాను, అండ్ ఈజ్ బిషప్ ఆఫ్ మెథడిస్ట్ చర్చ్, ఫ్రీ మెథడిస్ట్ చర్చ్ ఆఫ్ ఇండియా. వారు ఒక మాట గ్రీటింగ్స్ చెప్పి ఫ్రాంక్లిన్ టెలీ బైబిల్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్కు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని దీవెనలు మీ మీద ఉండాలని కోరుకుంటున్నాం. ఆరాధన టీవీ ఛానల్ మరియు ఫ్రాంక్లిన్ టెలీ బైబిల్ కాలేజ్ అధినేతలకు పాల్ దేవప్రియం గారికి, మిస్సెస్ దేవప్రియం గారికి మేము కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఇది నాలుగవసారి ఈ విధంగా స్టూడెంట్స్ రావటం, గ్రాడ్యుయేట్స్ కావటం. ఇప్పుడే మనం విన్నట్టు మీరు మంచి సేవకులు కావాలని మేము కోరుకుంటున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, మిమ్మల్ని గొప్పగా వాడుకోవాలని కూడా ఆశిస్తున్నాం. ఫ్రాంక్లిన్ టెలీ బైబిల్ కాలేజ్ కూడా ఇంకా వర్ధిల్లాలని, అనేకులను సేవకులుగా సిద్ధం చేయటానికి దేవుడు వాడుకోవాలని కూడా కోరుకుంటున్నాను. పాల్ గారు ప్రార్థన చేస్తారు. డెడికేషన్ ప్రార్థన అందరూ రండి. మా ప్రేమ నమ్మకం కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఫ్రాంక్లిన్ టెలీ బైబుల్ స్కూల్ ద్వారా నీ యొక్క వాక్యం నందు తరబేదు పొంది, మరి మీరు నిర్ణయించినటువంటి యొక్క దినమందు సమయానికి దైవజనుల ద్వారా నీ యొక్క త్రియక నామంలో గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ పొందినటువంటి నీ సేవకులను, సేవకురాలను నీ యొక్క కృపకు అప్పగిస్తుంటున్నాం. ఈ యొక్క దినం మొదలుకొని వారి యొక్క జీవిత కాలం అంతా కూడా వారికి మీరు అప్పగించినటువంటి పరిచర్యలో నమ్మకముగా ముందుకు సాగుటకు నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి నడిపింపును అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క బిడ్డలందరూ కూడా నీ యొక్క ఆత్మచేత నింపండి, అభిషేకించండి. వారు ఎదుర్కొనేటువంటి సమస్యలను, పరిస్థితులను, భవిష్యత్ జీవితంలో, వారి యొక్క పరిచర్య జీవితంలో మీరే కాపరిగా ఉండి, అండగా ఉండి, ప్రతి విధమైనటువంటి శోధన నుంచి, కష్టం నుంచి వారిని తప్పిస్తూ మా తండ్రి కేవలము నీ యొక్క వాక్యమును మాత్రమే ప్రకటించే వారిగా ఉండుటకు
తద్వారా ఈ లోకమందు నీకు సాక్షి బిడ్డలుగాను అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండే జీవితాన్ని వీరికి ప్రసాదించేయండి. వీరిని వీరి యొక్క కుటుంబాలను సంఘములు పరిచర్యలను నీ కృపకు అప్పగిస్తూ నీ యొక్క దీవెనల ఆశీర్వాదం చేత నింపి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మనం తండ్రి అయిన దేవుని ప్రేమ, మనకు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి, ఆయన సమృద్ధి, ఆయన సమాధానం మనందరి మీదను, ఫ్రాంక్లిన్ టెలీ బైబిల్ కాలేజ్ మీద, ఉపాధ్యాయులు బోధకుల మీద, మరి ప్రత్యేకముగా ఈరోజు గ్రాడ్యుయేషన్ పొందినటువంటి ఈ బృందం మీద ఇప్పుడు ఎల్లప్పుడు తోడుగా ఉండి వాడుకొనుగాక. ఆమేన్. ఆమేన్. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగా నేనను దినము, దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగా నేనను దినము, నాశనకరమగు గుంటలో నుండి మోసకరంబగు యూబి నుండి నాశచెనిలపై ఎత్తిన నన్ను పిచాచి పదంబున తొలగించన్. యేసుని కొరకై ఇలా జీవించేద పాసురముగా. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా రక్షక, ఈ సమయంలో నీ పరిశుద్ధ పాదములకు మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ దీన సేవకులు ఫ్రాంక్లిన్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఫ్రాంక్లిన్ టెలీ బైబుల్ కాలేజీని ప్రభా నీవు స్థాపించుకొని ఆరాధన టీవీ ద్వారా నడిపించుకుంటూ ఉన్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. దీన్ని నడిపిస్తున్నటువంటి మరి ఆరాధన టీవీ కుటుంబాన్ని నీవు దీవించాలి. సహోదరులు పాల్ దేవప్రియం గారిని, మరి శ్రీమతి ఉషా దేవప్రియం గారిని, వారి కుటుంబాన్ని, పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా నీవు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఫ్రాంక్లిన్ టెలీ బైబుల్ కాలేజ్ ఇంకాను విస్తరించబడటానికి మా ప్రభా సంఘాలు చేయన మేమందరం కూడాను కృషి చేయటానికి సహాయం దయచేయమని, ఈసారి వచ్చేటువంటి వారు ఇంకా అనేకులుగా రావటానికి సహాయం దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ఈ సంవత్సరం కృతార్థులైనటువంటి నీ బిడ్డలందరినీ కూడాను నీ కృపాహస్తాల్లో పెడుతున్నావు నాయన. ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ కూడాను నీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నీ పరిశుద్ధ పాదములకు సమర్పించుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యము నిరంతరం ఉండునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మని కనీని సహవాసం, ఆయన సమాధానం చేరిన మనకును, ఆయన ప్రేమించుతున్న ప్రతి బిడ్డకును, మరి ముఖ్యంగా ఈ సంవత్సరం కృతార్థులై సంఘాలలోనికి సేవకై వెళ్తున్నటువంటి తన బిడ్డలందరికీ, చేరిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. సహోదరులు పాల్ దేవప్రియం గారు ప్రపోజ్ vote of thanks. Good evening and praise the Lord. Firstly, I thank God for this opportunity. 31st July, for the last 4 years, we've been in fact celebrating by hosting this Franklin Tele Bible College graduation ceremony, and we took this opportunity to also have a small memorial service, inviting all our staff members and our immediate family members and very close friends, very few of us.
just to remember my father. And I thank each one of you for coming. Especially I thank my staff, my immediate family members and my relatives and close friends who have joined us today for this graduation service. And I thank you once again for joining and being with us this evening.